ఓం మాఘ కావ్యాన్ని చూస్తున్నాం. ఏ శ్లో సారీ ఏ శ్లోకం దాకా చెప్పుకున్నామో మనం ఇప్పుడు 36. 36. 36. ఇప్పుడు ఏం చెప్పాడు అక్కడ 36లో? 36లో ఏం చెప్పాడు? సహజ మిత్రుడు ప్రాకృతం కృత్రిమ సహజ కృత్రిమ ప్రాకృత పిలిచి మిత్ర చెప్పినప్పుడు ఈ కృత్రిమ శత్రువులు చాలా ప్రబలమైన వాళ్ళు అండి, జాగ్రత్త అని చెప్పారు. ఉమ్. కృత్రిమ సహజ ప్రాకృత అంచేత ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? ఎక్కువ ఎటువంటి దూకే అవకాశం ఎవరికి ఉంది? కృత్రిమ కృత్రిమ కృత్రిమం వాళ్ళు ఎటు కావాలంటే అటు మారిపోతారు మరి. ఉమ్. ఇప్పుడు కృత్రిమ వాడు అంటే ఎవరెవరు? అంటే దాయాదులండి. వ్యాధులు ఉండొచ్చు, ఆ? ఇక్కడ ఇచ్చాడు కదా కింద. కాదు. దేశాల వాళ్ళు ఉండొచ్చు. కాదు. ఎవరు కృత్రిమ? వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు అండి దాంట్లో. చిన్న చిన్న హెల్ప్ శివకుమార్ గారు. వాళ్ళు అదే మనం పొందిన వాళ్ళు. శత్రువు. డాడీకి ఫోన్ చేద్దాం చెప్తాందా. ఏమిటో అస్- మనం ఏం చేయలేం. సరే కానివ్వండి. సహజ మిత్రులు కృత్రిమ శత్రువులు అయిపోతూ ఉంటారని చెప్పు. ఆ, సహజ ప్రకృత మిత్రులు ఇద్దరు ఒక్కొక్కప్పుడు కృత్రిమ శత్రువులు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎప్పుడైనా ఉపకారం చేసిన వాడు కృత్రిమ మిత్రుడు, ఎప్పుడైనా అపకారం చేసిన వాడు కృత్రిమ శత్రువు. అవును. వీడు చాలా ప్రబలమైన వాడు, ఎప్పుడైనా మన ఎటైనా మారచ్చు. ఉమ్. కనుక ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూడండి. మరి శిశుపాలుడు ఎవడు అంటే వాడు సహజ మిత్రుడు, మనకి చుట్టం కదా. వాడు మనకి చుట్టము గనక. హలో, ఎవరు? ఓ సారీ మేడం, ఐ కాల్ యూ బ్యాక్. అయితే మనకి మనకి చుట్టమేగా. కృష్ణుడికి వాళ్ళకి దగ్గర చుట్టమే. ఏదో మేనబావ అవుతాడుగా, మేనత కొడుకేగా. కనుక వీడు సహజ మిత్రుడు. మరి వీడితో మనకి భయం ఎందుకు? నువ్వు చెప్పింది ప్రబలమైన శత్రువు ఎవడరా నాయన అంటే కృత్రిమ శత్రువు. కృత్రిమ మిత్రుడు ఎప్పుడైనా అటు కావాలంటే ఇటు కావాలంటే అటు పోతాడు కాబట్టి అని చెప్పావు. కనుక వీడితో సంధి చేసుకోవచ్చుగా అని అంటాడేమో అని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాడు చూడండి. ఉపకర్త్రారిణ సంధిర్న మిత్రేణాపకారిణ ఉపకారాపకారౌ హి లక్ష్యం లక్షణమేతయో. ఉపకర్త్ర అంటే ఉపకారం చేసేవాడు. హరిణ ఉపకర్త్రారిణ, ఉపకర్త్ర ప్లస్ అరిణ, కర్త్ర ప్లస్ హరిణ ఉపకర్త్రారిణ. వీళ్ళెవరు? సహజ ప్రాకృతులు అనమాట ఈ శత్రువులు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ చెప్పేశాడు వాడు ప్రబలమైన వాడు రా అని. కనుక మిగిలిన ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఈ శత్రువుతో సంధి చేయదగినదే, తప్పేం లేదు. అలాగే కానీ అపకారము చేసేటటువంటి, ఇప్పుడు సహజ శత్రువు ఉన్నాడు అనుకోండి, ఉపకారము అయినట్టు చేయగలిగినటువంటి సహజ ప్రకృత శత్రువుతో సంధి చేసుకుని వాడిని మిత్రుడుగా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అపకారం చేద్దాం అనుకుంటున్నటువంటి సహజ ప్రాకృతి మిత్రుడు ఉన్నాడే, వీడితో చచ్చినా సంధి చేయకూడదు. ఏమండి అని ఇక్కడ మనకి బోధ చేస్తున్నాడు. ఎట్లా? ఉపకర్త్రారిణ సంధిర్న మిత్రేణాపకారిణ, అపకారము చేసేటటువంటి మిత్రుడితో నా సంధి. ఉపకారాపకారౌ హి లక్ష్యం లక్షణమేతయో. ఎందుకుట అంటే సాక్షాత్గా ఈ శత్రువుతో సంధి చేయటంతో ఏమండి
ఈ మిత్రుడుగా వాడు మారతాడు. కానీ మిత్రుడు శత్రువు అయ్యే లక్షణం ఉన్నప్పుడు వాడు శత్రువు అవుతాడు, కానీ మిత్రుడు కాడు. కనుక వాడితో సంధి చేసే అవకాశమే లేదు. వీళ్ళు మిత్రుడు శత్రువు అయ్యే అవకాశం ఉంది, శత్రువు మిత్రుడు అయ్యే అవకాశం లేదు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. కనుక సహజ శత్రువు గాని ప్రాకృత శత్రువు గాని వాడు మనకి ఏమైనా మేలు చేశాడు అనుకో, ఆ శత్రుభావాన్ని పోగొట్టుకుని బలంగా యావజ్జీతం ఉండేటట్టుగా మనం మిత్రత్వాన్ని సాధించవచ్చు. కృత్రిమ మిత్రత్వమే అవుగాక సాధించవచ్చు. కానీ అంటే వాటితో సంధి చేయడానికి కుదురుతుంది అనమాట. అలాగే సహజ ప్రాకృత మిత్రుడు వీడు చేసినప్పుడు కృత్రిమ శత్రుత్వం ఉదయిచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎవరది? ఎవరే? ఎవలాలు? సరే, కృత్రిమ శత్రుత్వం ఉదయిచ్చేసింది. ఇక వాడితో సంధి చేయడం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కనుక శిశుపాలుడు అనేవాడు మనకి సహజ మిత్రుడైనా కృత్రిమ శత్రువు కనుక వాడికి సంధికి అర్హత వాడికి లేదు అని బలరాముడు గారి అభిప్రాయము. తర్వాత ఆ తర్వాత శ్లోకం చదవండి. త్వయా విప్రకృతశ్చౌద్యో చైద్యో చైద్యో రుక్మిణీ చైద్య అంటే శిశుపాలుడు. చైదిరాజు రుక్మిణీం హరతా హరే బద్ధమూలస్య మూలం హి మహద్వైరతరోః స్త్రియః. త్వయా త్వయా విప్రకృతశ్చైద్యో చేద్యో రుక్మిణీ హరతా హరే బద్ధమూలస్య మూలం హి మూలం హి మహద్వైరతరోః స్త్రియః. మహద్వైరతరోః స్త్రియః. హరే హరే అంటే సంబోధన. ఓ హే హరే అనమాట. నాయన ఓ కృష్ణ, రుక్మిణీం హరతా త్వయా, రుక్మిణీదేవుని నువ్వు తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతున్నావే, నీ చేత ఎత్తుకుని పోయిందే. చైద్య విప్రకృత అంటే నీ వల్ల వాడికి అపకారం జరిగింది. తథాహి అది అట్లాగే ఉంచితే బద్ధమూలస్య వైరతరోః. ఏమండి? బద్ధమూలస్య వైరతరోః మహత్ మూలం హి స్త్రియః. ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్తానండి ఈ మాటని, కంగారు పెట్టకుండా. ఏదైనా ఒక చెట్టు మొలవాలంటే ఏం కావాలండి? వేళ్ళు ఊనాలి కదా. దానిలో భూమిలో వేళ్ళు ఊనాలా వద్దా? ముందు వేళ్ళు ఊంతే చెట్టు పెరుగుతుంది. చెట్టు పెరిగింది అంటే వేళ్ళు ఉన్నట్టేనా లెక్క? చెట్టు కనపడిందంటే వేళ్ళు ఉన్నట్టు, వేళ్ళు ఉన్నాయంటే చెట్టు పెరుగుతుంది అన్నట్లు. అంతే కదండి? ఇప్పుడు వైరం ఎప్పుడు పెరుగుతుంది అంటే, వైరం అనే చెట్టు పెరగటానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. అలాంటి కారణాల్లో వైరం కలగడానికి ప్రధానమైన కారణాలను ఆయన ఆడవాళ్ళు అన్నాడు. నువ్వేమో వాడు పెళ్లి చేసుకుందాం అనుకున్న రుక్మిణి తీసుకొచ్చేస్తివా? అక్కడ స్త్రీ రూపం ఉందిగా. మరి వాడు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడే నువ్వు ఎత్తుకొచ్చేస్తే మరి నీ మీద వైరం పెరకేంటి, ప్రేమ పెరుగుతుందా? కనుక బద్ధమూలస్య వేరు నాటుకున్నటువంటి బంధువులందరూ ఏమో వాడికిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుని ఉంటే, ఏమండి, ఆయన మేనమావ కూతురైన రుక్మిణిని అందరి అనుమతి లేకుండానే నువ్వే బలాత్కారంగా తీసుకొచ్చేసావా? మరి ఆ శత్రువాళ్ళు నీకు శత్రువు కావట్లే. ఈ యువతులు
శత్రుత్వానికి అనే వృక్షానికి తల్లివేరు లాంటిదిరా నాయన. కనుక రుక్మిణి నువ్వు తీసుకురావడం ద్వారా నీ మీద భయంకరమైన శత్రుత్వం కలిగిన వాడు శిశుపాలుడు. కనుక సహజ ప్రకృతి మిత్రులు, కనుక సహజ చుట్టరికము ఇవన్నీ పనికిరావు, ఇక్కడ వాడి మీద యుద్ధం చేయాల్సింది. అది బలరాముడి ఆర్గ్యుమెంట్. అర్థమైందా ఈ కాన్సెప్ట్? బాగా అర్థమైందండి. ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నాడో చూడండి. ఏది చెప్పినా యుద్ధం, ఏది చెప్పినా యుద్ధం, అక్కడికే వస్తున్నాడు. యుద్ధం శరణం గచ్చామి ఇలాగా బుద్ధం అదన్నమాట. త్వయి భౌమం గతే చేతుమరౌత్సీత్ సపురీమిమాం ప్రోషిత 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 ప్రోషితార్యమణం మేరోరంధకార స్తటీమివా. నాకు ఎక్కడైనా పదం దొరకకపోతే కొంచెం అందించండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న టెక్స్ట్ లో ప్రింట్ సరిగ్గా లేదు. కొన్ని పదాలు నాకు అట్లాగే అర్థం కరెక్ట్ ప్రింట్ తెలియక పదం తెలియదు. అందుకని నేను ఎక్కడైనా ఆగిపోతే కొంచెం అందించండి. శ్లోకం చదువుతున్నప్పుడు తాత్పర్యానికి అక్కర్లే. సరే. సరే. త్వయి భూమం భౌమం గతే జేతుమరౌత్సీత్ సపురీమిమా ప్రోషితార్యమణం మేరోరంధకారస్తటీమివ. భౌమం, భౌమం అంటే భూమి యొక్క సంబంధమైనటువంటి. గతే జేతుం, గెలవటానికి వెళ్ళావు. గెలవటానికి వెళ్ళావు అని అంటే అవతల వాడు మనిషి అయి ఉండాలి. అంటే ఎవడనమాట? భూమికి సంబంధించిన వాడు ఎవడున్నాడు అంటే నరకాసురుడు ఉన్నాడు. కనుక భౌమం అంటే భూమి కొడుకైనటువంటి నరకాసురుణ్ణి, జేతు గెలవటం కోసమని, త్వయి నీవు గతే సతి వెళ్ళుండంగా, సహ ఆ శిశుపాలుడు, ఇమాం ఈ పురీం ఈ ద్వారకాపురిని, క్రోషితార్యమణం అస్తమించిన సూర్యుడులాగా, మేరోహ తటీం అంధకార ఇవ అస్తమించిన సూర్యుడిలాగా. అంటే ఏంటిట ఇక్కడ? ఇంతకీ మేరు పర్వతం యొక్క చర్యని కారు చీకటి వలె వాడు ముట్టడించాడు. అరౌత్సీత్ అంటే ముట్టడించెను. అంటే ఏంటి ఇక్కడ విషయం? సూర్యుడు లేనప్పుడు కారు చీకటి మేరు పర్వతం చర్యలను క్రమ్ముకున్నట్లు. అంటే ఏం లేదు, సూర్యాస్తమయం అయితే ఎక్కడున్నా చీకటి అయిపోతుందిగా. అంటే కృష్ణుడు సూర్యుడు, నువ్వేమో వాడిని చంపడానికి పోయావు. ఎవడిని? నరకాసురుడిని. ఇక్కడ లేవు పట్టణంలో. కనుక సూర్యుడు లేనప్పుడు చీకటి కొండలకు అమ్ముకున్నట్లుగా, నువ్వు నరకాసురుడిని చంపడానికి పోయినప్పుడు వీడి ఇగో ఇది ముట్టడించాడురా నాయనా అని. కనుక అయితే ఏమిటా ముట్టడిస్తే? ఇంకా ప్యాలమిదం బభ్రోర్యత్సదారాసహనపాహరత్ తథాపి ఖలు పాపానామలమాశ్రయే పాపానాం అలం అశ్రేయసే యతః. మనము ఒకసారి చూడండి, చదివేటప్పుడే పద విభాగం మనకి స్ఫురించేలా చదువుకోవాలి. అది చదువుకోవటం అలవాటైతే ఆ రిథము ఆ చదువుకోవటం మొదటిసారి రాకపోవచ్చుగా, ఎందుకంటే మనకి పదజ్ఞానం లేదు కాబట్టి. మనకి చేతకాంతనాన్ని ముందు మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు పాపానాం మలమశ్రయే అన్నాం అనుకోండి, ఏం అర్థం కాదు. పాపానాం అలం అశ్రేయసే యతః అని ఒక్కసారి అర్థం తెలిసిన తర్వాత ఆ ఆ శబ్దం వినపడేలాగా మనం ఉచ్చరించే ప్రయత్నం చేద్దాం. అంటే రామునితో కపివరునిట్లని అని ముందు అన్నా తప్పులేదు, కానీ అర్థం తెలిసిన రామునితో కపివరునిట్లని అన్నట్టుగా అనమాట. సరే, ఇంతకీ ఏమిటి? సహా, ఎవడు వాడు? సహా అంటే శిశుపాలుడు. బభ్రోహ్, బభ్రువు అనేటటువంటి ఒక వ్యక్తి, వాడు యాదవుడండి. యాదవుడి యొక్క దారాన్ భార్యని
దారా నపాహరత్. ఇక మీ పుస్తకంలో ప్రింట్ చూస్తే సదారా సదారా రాసి బ్రేక్ ఇచ్చి నపాహరత్ అని రాస్తుంది అనుకోండి కాసేపు. అప్పుడు మనం చదివేటప్పుడు ఎటు చదవాలి, జాగ్రత్తగా కలుపుకుని సదారా నపాహరత్. ఇక్కడ మీకు ఏమి ఉపయోగపడుతున్నాయండి? ఉదాత్త అనుదాత్త స్వరితాలు మీరు తెలియకుండా వాడుతుంటారు, గమనించుకోండి కదా. సదారా నపాహరత్ అంటే వరుసగా చదివాం. సదారా నపాహరత్, నపాహరత్ కిందకు లాగారు పైకి లాగారు. ఈ ఉదాత్త అనుదాత్త స్వరితాలతోటి అర్థం మారిపోతుంది. చెప్తే ఎట్ట మారుతుందండి అనక్కర్లే, ఇప్పుడు తెలిసిందిగా మనకి. లౌకిక శ్లోకాల్లోనే అర్థం మారిపోతే మరి మంత్రాలు ఎందుకు మారవు? పైగా మంత్రాలు ఎందుకు మారుతాయి అంటే అప్రస్తుతమైన చెప్పుకుందాం. మంత్రాలు ఎందుకు మారుతాయి అంటే ఉదాత్త స్వరము అనుదాత్త స్వరము స్వరితముగా చెప్పినటువంటి వాటి తేడాల వల్ల ఏమండి అంత్యోదాత్తము లేకపోతే గనక ఆది దాని ప్రకృతిలో ఉన్నటువంటి స్వరము వేయటము ఇట్లా రకరకాల కాంబినేషన్ చెప్తారు. దానివల్ల అది ఒకటి షష్ఠీ తత్పురుష అని లేకపోతే బహువ్రీహిలో చెప్పుకోవాలని సమస్త పదాలు విడగొట్టేటప్పుడు ఏ సమాసాన్ని అక్కడ చెప్పుకోవాలి అంటానికి ఈ స్వరాల యొక్క వ్యవహారంతో తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఆలప్యాలమిదం బభ్రోర్యత్ సదారానపాహరత్ కదాపి ఖలు పాపానాం అలమశ్రేయసే యతః. ఆ శిశుపాలుడు బభ్రోహో దారాన్, బభ్రువు అనేటువంటి ఒక యాదవుడి యొక్క భార్యని అపాహరత్ అపాహరత్ ఇది యత్, ఎత్తుకోపోయాడు అనేది ఏదైతే ఉందో ఇదం దీనిని ఆలప్య అలం, అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపాత్ములకు తథాపి ఎప్పుడైనా సరే స్మరణము కథాపి స్మరించటం వల్ల శ్రేయసే అనర్థము కొరకు అలంకలు అంటే పాపులను తలుచుకోవటం వల్ల మనకి పాపం వస్తుందయ్యా కనుక వాళ్ళ పాపాల గురించి మనం చెప్పుకోక్కర్లేదు. కానీ ఈ శిశుపాలుడు యాదవుడైన మన బబ్రు భార్యని అపహరించు తనకు భార్యగా చేసుకున్నాడు అంటే ఏంటన్నమాట, ఇది మనకి అవమానకరమైన విషయము. వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. అంటే బలరాముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 100 కారణాలు చూపిస్తున్నాడు వాడిని ఎందుకు చంపాలో. ఒకటి, వాడు సహజ మిత్రుడైనా సరే శత్రుత్వం ఉంది. నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చావు కాబట్టి వాడిని మీద శత్రుత్వం పెంచుకున్నాడు. మనం ఎందుకు పెంచుకోవాలి అంటే మన వాళ్ళని తీసుకుపోయి ఎత్తుకుపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని కారణాలు వాడు వరుసగా చూపిస్తున్నాడు. అంచేత దేర్ ఫోర్ అని ఫైనల్ చుక్క పెడతామే, విరాద్ధ ఏవం భవతా విరాద్ధ విరాద్ధ ఏవం భవతా విరాద్ధ బహుధా చ నః నిర్వర్త్యతే క్రియా క్రియయా క్రియాయ ఇంకా చదవలేదు క్రియ అక్కడ ఒక్క నిమిషం. సరే ఇంకా ఒక్క నిమిషం, ఇక్కడ ఫోన్ వస్తే ఆడ చూసా అక్కడ ఆపేసి మధ్యలో. నిర్వర్త్యతే క్రియయా శశ్రుత శ్రవసత్సుతః ఏవం ఇలా భవతా నీచేత విరాద్ధ అపకారము చేయబడినటువంటి అంటే రుక్మిణి ఎత్తురావటం ఏమండి నహ మనకి బహుదా చాలా రకాలుగా విరాద్ధ అపకారి శృతశ్రవస. శృతశ్రవస అంటే శృతశ్రవస్సు అనే ఆవిడ ఎవరయ్యా అంటే కృష్ణుడి యొక్క మేనత్. ఆవిడ కొడుకు కాబట్టి సుతుడు కాబట్టి శృతశ్రవస సుత సహా ఆ శిశుపాలుడు మేనత్త గారి కూతురు కొడుకైన శిశుపాలుడు క్రియయా ఒకళ్ళకొకళ్ళు అపకారం చేసుకోవటం ఎట్లా,
నువ్వేమో వాడిని ఎత్తుకొచ్చిన శత్రుత్వం వచ్చింది, వాడేమో బబ్రు భార్యను ఎత్తుకుపోయాడు. చేసే చేత అరిహి కృత్రిమ శత్రువుగానే తయారయ్యి నిర్వర్త్యతే చేయబడుతున్నాడు. ఇందుకే కృత్రిమ శత్రువు అంటే ఎట్లాంటి వాడండి? ప్రబలుడు. సో అల్టిమేట్ గా తీసుకెళ్ళి ఏం చెప్పాడు? శిశుపాలుడు మనకి ప్రబల శత్రువు అన్నారు ఆయన అని చెప్పి ఈజీ కోర్స్ లో రాశాడు. మేనత్త గారి కుమారుడు అవడంతో సహజ మిత్రుడే అయి ఉండొచ్చు కాక, కానీ ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అపకారం చేసుకోవటం వల్ల కృత్రిమ శత్రువు అయ్యాడయ్యా. కృత్రిమ శత్రువు ప్రబల శత్రువు కింద లెక్క అయ్యా. కనుక ఈ శిశుపాలుని ఉపేక్షించడానికి కుదరదు అని దాని యొక్క పర్యవసానము లేక తాత్పర్యంగా చెప్పాడు. పైగా ఒకవేళ పోనీ పాపాన్ని ఉపేక్షిస్తే ఏమిటవుతుంది? ఉపేక్షించాడయ్యా. ఉపేక్షిస్తే ఏమవుతుంది అది చెబుతున్నాడు ఇప్పుడు. నిధాయ వైర్యం సామర్షేణ రోరౌయ ఉదాసతే ప్రక్షిప్యోదర్చిషం కక్షే చేరతే తేభిమారుతం. ఏ నరులైతే, ఏ నరహ నా పురుషులు, సామర్షే స అమర్షే, అమర్ష అంటే కోపము, రోషము, ఉక్రోషము ఇవన్నీ వస్తాయి. సామర్షే రోషముతో కూడినటువంటి ఆ రౌ శత్రువుని యందు, శత్రువుని ఎడల, వైరం ద్వేషమును విధాయ చేసుకుని, ఉదాసతే ఉపేక్షిస్తారు. అంటే ఒకటితో మనం శత్రుత్వం పెట్టుకుని వాడిని వేసేయకుండా, ఇవాళ సినిమా భాషలో చెప్పాలంటే వాడిని వేసేయకుండా ఉపేక్షిస్తే తే వారు కక్షే, కక్ష అంటే ఎండిపోయిన పొదలలో ఉదర్చిషం మంచి నిప్పుని ప్రక్షిప్య ఉంచి, అభిమారుతం గాలికెదురుక చేరతే నిద్రిస్తున్న వాళ్ళు లాంటి వాడు. అంటే వీడు ఏం చేస్తున్నట్టండి? ఎండిపోయిన కట్టెలో పోగున్నటువంటి ఒక పొదను పట్టుకున్నాడండి. అందులో వీడేం చేశాట? కొన్ని నిప్పు రవ్వని, మంచిగా మండుతున్న నిప్పు రవ్వని అందులో పెట్టాట. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ ఒకసారి ఆ సినిమాను చూడండి. ఏమవుతుంది అక్కడ? అది అంటుకుని నిప్పు ఎట్టు లేవాలి? పైకి లేవాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక కట్టెలో పోగుంది, నిప్పు పెట్టారు మధ్యలో, ఎట్లా మంట ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. వీడేం చేశాట? గాలి ఎటు వస్తుంటే దాన్ని ఎదుర్కొంటే పడుకున్నట్ట. అంటే ఇప్పుడు ఈ నిప్పు ఇలా పైకి పోకుండా ఈ గాలి ఇలా కొడుతుంటే ఈ నిప్పు ఎడిపోతుందండి, వీడి వైపుకి వస్తుంది, వీడు అక్కడ పడుకున్నట్ట. ఆ గాలికి ఎదురుగా చేరతే నిద్రిస్తున్నారు అన్నట్టు. అంటే నువ్వు కాలిపోతావురా నాయన అని. వాడి శత్రుత్వం యొక్క అగ్నిజ్వాలలో నువ్వు వాడిని కెలికి వదిలేయకూడదు అని చెప్పడం లక్షణం. అంచేత రోషంతో మండిపోతున్న వాడి జోలికి నువ్వు వెళ్ళావు. ఫోన్లేరా అయితే అయింది, మనవాడే కదా, మన చుట్టమే కదా, మేనత్త కొడుకే కదా అని నువ్వు ఎక్కడైనా జాలి పడతావేమో. అంతే కదండి. మరి పాపం ఎక్కడైనా అనొచ్చుగా ఆ మాట, అనే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అందుకని దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు ఈయన. చదవండి. మనాగణభ్యావృత్య వాకామం క్షాం సామ్యతు యక్షమి క్రియా సమవిహారేణ విరాధ్యంతం క్షమేతకః. ఎవడైనా ఒక క్షమి అంటే క్షమాగుణం కలిగినటువంటి, జాలి గుణం కలిగినటువంటి, మనసు అయ్యో అని జాలి కలిగిపోయేటువంటి వాడు ఉన్నాడు, సహనశీలుడు అనుకుందాం. వాడు ఎప్పుడైనా కొద్దిగాను లేకపోతే ఒకసారో అపకారం చేసిన వాడు ఉన్నాడే అనుకుందాం. వాణ్ణి క్షమించవచ్చుగాక. కానీ క్రియా సమవిహారేణ, ఎక్కువగా మాటి మాటికి అన్నమాట, అంటే చాలా సార్లు విరాధ్యంతం అపకారం చేసేవాడిని
ఆహా, ఎవడు క్షమేత? ఎవడయ్యా క్షమించేది? ఏదో ఒకసారి చేశాడన్నా అరసారి చేశాడన్నా అది వాడికి క్షమాగుండ ఉండి ఏడుస్తే వాడు క్షమించాడన్నా అర్థం ఉంది. కనపడ్డప్పుడు ఎంత వీలు దొరికితే అన్నిసార్లు అపకారం చేస్తూ మాటి మాటికి అపకారం చేసేవాడిని క్షమించడం ఏంటో నాకు అర్థం కాదు. ఎవడు క్షమిస్తాడు చెప్పు నాకు అన్నాడు. అంటే ఇక్కడ యుద్ధం వైపు ప్రేరేపించడం కూడా జరుగుతుంది అని. ఇక్కడ బలరాముడి క్యారెక్టర్ మామూలుగా మనలాంటి వాళ్ళు ఆలోచించినట్టు చెప్తున్నాడు. అంతే అండి, అంతే అండి, అంతే అండి. పైగా కృష్ణుడు ఒక లీడ్ ఇచ్చాడు. ఏమని? వాడికి 4 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసినా వాడు చేసుకోగలలే, ఇదేమో రాజకార్యమై అయినా సరే మీ అభిప్రాయం చెప్పండి. కనుక రాజుగారికి తానా తందాని అంటున్నాడు కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈయనకి చెబుతూ ఆయన్ని ఉద్ధవుడు నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎలాగైనా వ్యాఖ్య చేసుకోవచ్చమ్మా. సారీ గురువు గారు, ఉద్ధవుడు స్నేహితుడేమో కదండి, చిన్నాన్న అని చెప్పడం జరిగింది కదా ఇందులో. స్నేహితులే కాదమ్మా, చుట్టరికం కూడా ఉంది. అవునా? సరే, నేను ఒక దగ్గర ఉద్ధవుడు అంటే వసుదేవుడును ఉద్ధవుడి తండ్రి బ్రదర్స్ అని చదివాను సార్. మరి అలాంటప్పుడు తండ్రి వరుస అవుతాడు ఈయన. ఏం సార్? తండ్రి వరుస అవుతాడు, ఆహా. బాబాయ్ వరుస అవుతాడు. కృష్ణుడికి బాబాయ్ అవుతాడు ఉద్ధవుడు. తాతగారు అబ్బాయి. అన్యథా భూషణం పుంసాం స్వమో లజ్జేవ యోషితాం. లజ్జైవ యోషితాం చమః పుంసాం భూషణం అన్యథా. పరాక్రమ పరిభవే వైయాత్యం. తర్వాత ఏంటి? సురతేష్వివ. శివ, శివ. సురతేషు ఇవ. సురతేషు ఇవ. సురతేషు ఇవ. అంటే ఆడమొగ కలిసే సందర్భంలో తప్ప అన్యథా అనమాట. స్త్రీలకి సిగ్గు పడటం అన్నది ఎలా ముఖ్యమో, శోభస్కరమో, పురుషులకి అన్యథ అంటే కనుక కించపరచబడినప్పుడు, తిరస్కారము లేనప్పుడు. శాంతం కూడా భూషణం, అలంకారమే. తిరస్కారం కలిగినప్పుడు పరిభవే. సురతేషు వైయాత్యమివ. దార్ష్ట్యం చూపించినట్టుగా, కలిసినప్పుడు దార్ష్ట్యం చూపించినట్టుగా పరాక్రమం భూషణం అలంకారం. ఇప్పుడు పరాక్రమం అలంకారం అవుతుంది అని. ఎప్పుడు మనం శాంతంగా ఉండాలి, ఎప్పుడు పరాక్రమాన్ని చూపించాలి అనే విషయాన్ని చెప్పాడు. పరాభవం కలిగిన అని చెప్పి తిట్టినా ఏం పర్లేదులే అని శాంతంగా ఉంటే ఏమిటవుతుంది? అందుకని అది చెప్తున్నాడు ఇప్పుడు. మా జీవన్య
పరావజ్ఞ దుఃఖదగ్ధోపి జీవతి తస్యా జనరిరేవాస్తు జననీ క్లేశకారిణః. యహ ఎవడైతే ఎవడైతే పరావజ్ఞ దుఃఖదగ్ధోపి పర శత్రువుల చేత శత్రువులు చేసిన అవజ్ఞ అంటే అవమానాల్ని దుఃఖదగ్ధ దుఃఖము చేత పరితప్తులు ఏడుపు ఖర్చుగా బాధపడి అయ్యి కూడా హ్యాపీ కదా అయ్యి కూడా మా జీవన్ నిందించబడినటువంటి జీవనము కలిగిన వాడై జీవతి బతుకుతాడో జననీ క్లేశకారిణ తల్లికి కష్టం కలిగించిన వాడు అవుతాడు. వారి ఇట్లాంటి వెధవనానే కన్నానా తల్లి బాధపడుతున్నమాట. తస్య వాడి యొక్క ఆ జననిరేవ ఆ పుట్టుక లేకపోతే ఏమిటి అన్నట్టు అంటే శత్రువుల చేత అవమానాలు పడ్డా కూడా ఏమీ పట్టించుకోకుండా బతికే ఉంటే అంటే ఏమీ చేయకుండా ప్రతీకారం తీసుకోకుండా బతికే ఉంటే అంతకన్నా నిరర్ధకమైన బ్రతుకు ఇంకోటి లేదు. అంతకన్నా వాడు పుట్టకపోవటమే తల్లికి ప్రసవ వేదన ఇట్లాంటి క్లేశాలు లేకుండా ఉండేది కనీసం. అదైనా మేలు అనే అర్థం. అని ఆ పదాలు ఎంత ఘాటుగా వేశాడో చూడండి. ఎవరికైనా నడుము కొట్టడదు అని ఆ ఊపు తెచ్చేలాగా పాదాహతం యదుత్థాయ మూర్ధానామధిరోహతి స్వస్థ దేవావమానేపి దేహినస్తద్వరం రజః. శివ శివ. పాదాహతం యదుత్థాయ మూర్ధానమధిరోహతి స్వస్థాతేవా ఏవావమానేపి దేహినస్తద్వరం రజః. ఇప్పుడు అంటే బాగా దుమ్ము ధూళి కొట్టుకుపోయిన ఒక రోడ్డును ఊహించుకోండి. పల్లెటూళ్ళకి వెళ్తే మనకి రోడ్డు అంతా మట్టి రోడ్లు ఉంటాయి కదా. మీరేం చేస్తారంటే దాని మీద కాలుతో తనండి కిందకి ఆ దుమ్ముని. ఏం చేస్తా దుమ్ము ఒక్కసారి మళ్ళీ పైకి పైకి వెళ్ళేస్తుంది. ఎక్కడ పడుతుంటావు వాడిని ఎత్తివి పడుతుంది. పాదాహతం యదుత్థాయ మూర్ధానం అధిరోహతి. ఏమిటి రజహ చివర్లు ఉంది రజహ అనే పదం ఏమండి. అలాగే అధిరోహతి ఎక్కి కూర్చుంటుందో ఆ రజహ అంటే ధూళి అవమానేపి స్వస్థాత్. సిగ్గులేదని తిట్టినా అవమానించినా కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి దేహిన చేతకాని మనిషి కన్నా ఆ రజస్సే మేలు. కనీసం నెత్తిలెక్కి దొక్కుతోంది నిన్ను. వీడైనా తిడితే నోరు బుద్దు కూర్చున్నా. ఇంతకు మించి ఈసడించాల్సిన మాట ఇంకోటి ఉండదు. మనం అంటే చీమ కుట్టినట్టు కూడా లేదు వాడికని. అదన్నమాట. నిద్రపోతున్నా గీత. జాగారం ఉంది కదండి, పడుకున్నట్టుంది.
పావు గంట తర్వాత చేయండి. ఏమండి? అసంపాదయత కంచిదర్థం జాతి క్రియాగుణై. ఈ జాతి క్రియాగుణై అనే మాట పట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. యధుచ్చా శబ్దస్వత్ పుంస సంజ్ఞాయై జన్మ కేవలం. ఈ మాటలన్నీ మీకు తరక భాషలో కూడా తెలిసిపోతాయి. అండి ఇప్పుడు అసంపాదయత కంచిదర్థం, అసంపాదయత కంచిత్ అర్థం అంటే అర్థమును తెలియచేయనటువంటి అనుకోండి కాసేపు. జాతి క్రియా గుణై. ఈ మూడు మాట అట్లాగే పట్టుకోండి. జాతి, గుణము, క్రియ అని మూడు మాట అట్లాగే పట్టుకోండి. చెబుతా, వివరం చెబుతా, కంగారేం లేదు. కంచిది అర్థం, ఒకనొక అర్థము. అసంపాదయత సంపాదించని, పుంసః పురుషుడి యొక్క జన్మ పుట్టుక, ఎదురుచ్చా శబ్దవత్ ఇచ్చతో కల్పించిన శబ్దము వలె పుట్టుక ఉండి కూడా సంజ్ఞాయై కేవలం పేరు కొరకు మాత్రమే. ఈ శ్లోకాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు వినండి. ఆవు, ఈ శ్లోకం చెప్పుకుని ఆపుకుందాం ఇవాళ. ఆవు అంటే మీకు ఏమర్థమైందండి? మీరు చెప్పారుగా 4 కాళ్ళు ఉంటాయి, గంగడోలు నోరు నోరు ఉంటుంది. తెరిచి చెప్పాలి సుధ గారు. మీరు నోరు గంగడోలు తెరవడం అంటే ఉంటుంది. మీ నోరు కాదు, కంప్యూటర్ నోరు తెరవాలి. పాలిస్తుంది, 4 కాళ్ళు ఉంటాయి, గంగడోలు ఉంటుంది, కొమ్ములు ఉంటాయి. ఒక ఆకారం వచ్చిందా లేదా? వచ్చింది. మా ఇంట్లో ఉన్న ఆవు అంటే వ్యక్తి, ఒక పీస్ అన్నమాట. ఆవు అంటే ఆవు యొక్క జాతి గురించి మాట్లాడుతున్నాం. రండి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు జాతి చెప్తున్నారు. మేక జాతి, ఆవు జాతి, ఇవన్నీ జాతి వాచకములు. అంటే మీకు అదొక అర్థాన్ని జాతి పేరు చెబితే మీకు ఒక అర్థం స్ఫురిస్తోందా లేదా? తెలుస్తుంది, స్ఫురిస్తుందా లేదా? మరి కుక్కను స్ఫురిస్తుంది. తరవరా అంటే బయటికి వెళ్ళి ఎటగరాలు తీసి పోగు పెట్టంగా మరి కుక్కను కొడతాం, లేదా చిచ్చు లేదా అంటాం. అంటే కుక్క అంటే ఏమిటో మీకు తెలుసు. గో, కుక్క అంటే ఏమిటో తెలిసిపోయింది మీకు. పర్వాలేదు రండి, ఇంకో 2 minutes. 7:30 ఇంకో క్లాస్ చెప్పాలి. అది అయిపోయింది. జాతి క్రియ. తిను అన్నారు అనుకోండి, మీకు ఏమైనా అర్థమైందా కాలేదా? ఏమర్థమైంది? ఇట్లా అని అంటే
ఒక ఆహార ద్రవ్యమును కంఠ వివరములో తోసి నములుట అనే ఒక యాక్టివిటీ అర్థమైంది. అవతలికి పో అన్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి వేరే తోడికి పోమని అర్థమైంది. అంటే ఏదైనా ఒక అర్థమైందా కాలేదా క్రియ చెప్పినప్పుడు? అర్థమైంది. ఒరే వాడు మొహం చూడు ఎర్రగా ఎలా కందగడ్డలా తయారైందో అన్నాం. ఆ పువ్వు ఎర్రగా ఉంది, ఆవు తెల్లగా ఉంది. వాడు చాలా బలవంతుడు రా బాబు, వాడి జోలికి పోకు. వాడు మూర్ఖుడు రా బాబు, వాడి జోలికి అసలు పోకు. ఈ పదాల వల్ల వాడి లక్షణాన్ని చెప్తున్నావు లేదా? అంటే ఇవన్నీ గుణములు. ఇప్పుడు ఈ మూడు దగ్గర 7:30 ఆగండి. క్లాస్ ఉంది. 7:30 క్లాస్ ఉంది అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు క్లాస్ ఆపేద్దామని అర్థం. ఏమ్మా? ఎవరి క్లాస్ ఉంది? 7:30 క్లాస్ 7:30 క్లాస్ ఉందంటే ఇప్పుడు క్లాస్ ఆపేద్దామని స్ఫురిస్తుందండి అంటున్నాను. వెరీ గుడ్. భలే భలే భలే. అది గాడి. అయితే అంటే ఈ జాతి గురించి చెప్పిన, క్రియ గురించి చెప్పిన, లేకపోతే గుణం గురించి చెప్పిన ఒక అర్థం కలుగుతుందా లేదా మనకి? కలుగుతుంది, ఎందుకంటే స్ఫురిస్తుంది. ఏడుస్తున్నారు? ఏమైంది? ఓయ్ సరే. అయితే ఇప్పుడు కొన్ని ఉంటాయి, లెక్కల్లో చెప్తారు మీకు. ఎక్స్ అనుకోవయ్యా అంటాడు. ఎక్స్ అంటే ఏమిటండి? ఏం తెలియదు, అర్థం లేదు దానికి. అట్లాగే ఓ పిల్లలకి ఏదో పేరు పెడుతుంటావు. ఒరేయ్ ఏదో పేరు పెడతారు వాడికి. ఓరే డెథా అన్నాం, లేదా డబిథా అన్నాం. దీనికి అర్థం ఏమైనా ఉందా? ఏ ఉండదు. అర్థము లేదు, కానీ ఉంది. నామకే వాస్తే అంటామే, పేరు కోసం ఒకటి ఉంది, గుర్తించడానికి ఉంది అంతే. దానికి ఏ సంజ్ఞ. అర్థము లేదు. ఇవి 4 అండి: జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ అని. మీకు ఈ జాతి, గుణ, క్రియ, యదృచ్ఛకు ఇంకో ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు డిత్తా డవితా చెప్పినట్టు కాకుండా చెప్పనా? చెప్పండి. ప్రాతిపదికార్థ లింగవచన మాత్ర పరిమాణ మాత్రే ప్రథమా అని చదువుకున్నారా? ప్రథమ సూత్రం చదువుకున్నారు కదా. తర్వాత అది ప్రథమ విభక్తి సూత్రం. ప్రాతిపదిక అంటే ఏమిటి? అర్థవదాతుర ప్రత్యయ ప్రాతిపదికం. చదివారా లేదా? అర్థం ఉన్నట్టుగా ఉంటుంది, అధాతువు. ఇవి దీన్ని ప్రాతిపదిక అన్నారు. ఇగో అవన్నీ యాదృచ్ఛికములు, యదృచ్ఛ శబ్దాలు అనమాట. డిత్థ, డవిత్థ ఇట్లాంటివన్నీ. ఓకే. అంటే ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే, గుణమో క్రియో లేకపోతే జాతో ఉంటే ఓ అర్థం ఉందిరా నాయన. ఈ ఈ యదృచ్ఛ ఉందే, దీనికి ఏమీ లేదు. ఉంది అంటే ఉందిలే అన్నట్టుగా ఓ గుర్తు కోసం మాత్రం తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం, విశేషమైన అంశం ఏం లేదు అక్కడ. కేవలం అవ్యయం లాంటిదండి. అవ్యయం కాదమ్మా, అవ్యయానికి అర్థం ఉంది. అయ్యో బలేవారు, అవ్యయానికి అర్థం లేకపోతే ఏం అర్థం ఉంది? అవ్యయానికి అర్థం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఉపయోగించేవి. కానీ ఈ డెత్ ఇవన్నీ ఉన్నాయి ఎదురుచ్చవి. అట్లాంటిది ఏమండి? ఒరే నాయన, ఇక్కడ ఇప్పుడు వచ్చి ఫైనల్ చెప్తున్నాడు, శత్రుని చంపాల్సిన చంపకుండా నోరు మూసు కూర్చునేగో అట్లాంటి నిరర్థకమైన వాడి రా నాయన అన్నాడు. అది ఇక్కడ ఫైనల్ అవుట్పుట్. అది యదృచ్ఛా శబ్దవత్ పుంసః సంజ్ఞాయై జన్మ. కేవలం పుట్టాడు రా అంటే పుట్టాడని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేని జన్మ వాడిది అని చెప్పాడు ఇక్కడ. ఇంతకు మించి ఇంక తిట్లు తిట్టక్కర్లే కదా. అది ఇక్కడ ఆపుకుందాం.